నమస్కారం అందరికీ. మన ఛానల్ దేశీ డిషెస్ 777కి స్వాగతం. ఈరోజు మనం చాలా రుచిగా ఉండే ఒక సాంప్రదాయ వంటకం పండు మిర్చి పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ పచ్చడి అన్నంలోకి, దోశలోకి, ఇడ్లీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలను చూద్దాం. అరకిలో పండు మిర్చి, పావు కిలో చింతపండు, సుమారుగా 125 గ్రాములు 125 గ్రాములు రాక్ సాల్ట్. తాలింపు కోసం కావాల్సిన పదార్థాలు: 250 గ్రాముల నూనె, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 రెబ్బ కరివేపాకు, 10 రెబ్బలు వెల్లుల్లి, 4 ఎండుమిర్చి, హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా జారులో తీసుకున్న చింతపండులోకి రాక్ సాల్ట్ వేసి మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి కొద్దిగా పసుపు వేసి మనం కట్ చేసి పెట్టుకున్న పండు మిర్చిని కూడా వేసి మళ్ళీ మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపుని వేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్లో నూనెని వేడి చేయాలి. నూనె వేడెక్కిన తరువాత ఆవాలు వేసి ఆ ఆవాలు చిటపటలాడిన తరువాత జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఈ తాలింపులోకి వేసి బాగా కలపాలి. అంతే, మన రుచికరమైన పండు మిర్చి పచ్చడి రెడీ అయింది. ఈ పచ్చడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా మీ ఇళ్లలో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ దేశీ డిషెస్ 777ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో రుచికరమైన రెసిపీతో మీ ముందుకి వస్తాను. అంతవరకు ధన్యవాదాలు.